సో బీఆర్ఎస్ దీక్ష దివస్ నేటితో 16 ఏళ్ళు అవుతుంది కదా. సో కేసీఆర్ 2009లో చేసిన దీక్ష దివస్ తెలంగాణను ఎంతవరకు అంటే మార్చిందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అతను దీక్ష పట్టి చాలామంది యువకుల ప్రాణాలు పోయేలా చేశాడు. కానీ తన ఇంట్లో ఏ ప్రాణాలు పోలేదు. తన కూతురు ఏమైనా చనిపోయిందా తెలంగాణ రావట్లేదని? తన కొడుకు ఏమైనా చనిపోయాడా? తన మేనల్లుడు హరీష్ రావు ఇంట్లో ఎవరైనా చనిపోయారా తెలంగాణ రావట్లేదని? పిచ్చి ప్రజలు, పిచ్చి ప్రేక్షకులు తెలంగాణ వస్తే మాకేవో ఉద్యోగాలు వస్తాయి, మా లైఫ్లో బాగుపడతాయి, మా రాష్ట్రం నుంచి అందరూ వెళ్ళిపోతారు అని ఒక ఆలోచనతోటి, పిచ్చి ఆలోచనతోటి వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు దూరం అయ్యారు, లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతమంది ప్రాణాలు పోయినాయి తెలంగాణ దీక్షలో. కేసీఆర్ బాగానే ఉన్నాడు, కేసీఆర్కి ఏం కాలేదు, కేసీఆర్ చాలా బాగున్నాడు. కానీ విషయం ఏంటంటే ప్రాణాలు పోయిన వాళ్ళు ఒకడు కూడా తిరిగి రాదు కదా. మరి ఈ దీక్షా దివస్ వలన ఒరిగింది ఏముంది? పోనీ రాష్ట్రంలో ఏం జరిగిందంటే 9 ఏళ్ళు దగ్గర 9 ఏళ్ల పరిపాలనలో ఆయన ఏం చేశాడు, ఏం చెందాడు? డబుల్ బెడ్రూమ్ ఇస్తానని గద్దెక్కాడు. ఇల్లు లేని ప్రతి నిరుపేద వాని సొంత ఇంటి కల్లా నిజం చేస్తానని గద్దెక్కాడు. ఎంతవరకు ఇచ్చాడు? లక్కీ డ్రా అంట, డ్రా పెట్టి ఇచ్చాడు ఇల్లు. డ్రా పెడితే డ్రాలో ఉన్నవాడు ఇల్లు, వాకిళ్ళు, కార్లు, బంగ్లాలు ఉన్నవాడి పేరే వచ్చింది. కానీ నిజమైన నిరుపేద, నిజమైన ఇల్లు లేని వాడిది రాలేదు. నేను కూడా పెట్టాను దానిలో, డబుల్ బెడ్రూమ్లో నేను కూడా పెట్టుకున్నాను. 2015 జూన్ 6వ తారీఖున పెట్టాను. డే టు టైంతో సహా చెబుతున్నా. ఎక్కడంటే అక్కడ తిరిగాను ఖాళీ బలపం కట్టుకొని, నాకు ఉండడానికి ఇంత నీడో కూడా దొరికిద్దని. ఈ ఇన్నాళ్ళు బట్టి నాకు ఎక్కడా దొరకలేదు. 10 సంవత్సరాలు అయిపోయింది నేను పెట్టి వాళ్ళకి, ఎక్కడ ఏం కనపడలేదు నాకేమీ. నేను ఇంటికి వచ్చి ఎంక్వైరీ తీసిన పాపాను కూడా పోలేదు. అట్లా జరిగింది. మరి ఇంత మోసం చేసి ప్రజలని డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, దళితుడికి సీఎం చేస్తానని ఇటువంటి వాగ్దానాలు పలికి ఈయన చేసింది ఏముంది? అంటే ఆ దీక్ష లేకపోతే తెలంగాణ అనేది రాకపోయేది అంటారా? మరి కాదు, తెలంగాణ అనేది వచ్చేదా రాదా అనే విషయం పక్కన పెడితే ఇంకో విషయం ఏంటంటే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకొచ్చిస్తాడా? తెలంగాణ కోసం బలైపోయినటువంటి ప్రాణాలని, ఒక్కొక్క తల్లి కడుపు కోతని, ఒక్కొక్క తండ్రి పెంచుకున్న కడుపు నుంచి వచ్చిన బిడ్డను పెంచుకున్న తండ్రి ప్రేమని, కొడుకుని తీసుకొచ్చి ఇవ్వగలడా? ఇవ్వలేడే. ఏంది శ్రీకాంత్ చార్య ఎల్బీ నగర్లో నిలువున నడి రోడ్డు మీద తగలబడిపోయాడు. ఆ తల్లికి ఆ కొడుకుని తీసుకొచ్చి ఇవ్వగలడా? అటువంటి బిడ్డలు ఎంతమందిని కోల్పోయారు, ఎంతమంది తల్లిదండ్రులు. తెలంగాణ వచ్చింది, రాలేదని నేను అనట్లేదు. ఏం జరిగింది? తెలంగాణ వచ్చి ఎవరు వెళ్ళిపోలేదు. ఉద్యోగస్తులు ఒక్కళ్ళే వెళ్ళిపోయారు. పొట్టదిప్పల కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోలేదు, సినిమా ప్రపంచం వెళ్ళిపోలేదు, ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోలేదు, ఎవరు వెళ్ళిపోలేదు. ఓన్లీ వెళ్ళిపోయిందల్లా ఎవరమ్మా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కళ్ళే వెళ్ళిపోయారు. ఇంకా అంతకు మించి ఎవరు వెళ్ళిపోలేదు. పోనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు, ఉన్న యువతకి ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడా? ఆ ఆశతోనే కదా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబడింది. నా రాష్ట్రం నాకు వస్తే నా రాష్ట్రంలో నేను బతకొచ్చు, నా సొంత గడ్డ మీద నేను బ్రతకొచ్చు, నా రాష్ట్రంలో నేనే రాజుని, నేనే మంత్రిని ఒక పిచ్చి అపోహతోటి, పిచ్చితనంతో ప్రాణాలు తీసుకున్నటువంటి యువకులు లేకపోలేదు. ఆ ప్రాణాలు తెమ్మని చెప్పండి. వాళ్ళ ఇళ్ళకి ఎంతవరకు న్యాయం చేశాడో చూడమని చెప్పండి. ఇదేమీ లేదు. ఏందో దీక్ష పట్టాడు. పిచ్చి ప్రజలు, పిచ్చి యువకులు, స్టూడెంట్స్ అందరు కలిపి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది చచ్చిపోయారు? ఈ మరణాలన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? ఏంటి దీక్ష దివస్ అంటే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమ లక్ష్యాలను అనేది నెరవేర్చుతుంది అంటారా? మరి ఇవన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయి. కానీ ఎవరింటికి పోయి, ఎవరింట్లో కష్టాలు, ఎవరింట్లో బాధలు, ఎవరింట్లో ఇల్లు లేదా, ఎవరింట్లో డ్రైనేజీలు పొంగుతున్నాయా, ఎవరింట్లో రోడ్లు లేవా, ఎవరింట్లో వాటర్ లేదా అని చూసేవాడు ఎవడు లేడు. కానీ ఇంకో పని చేశాడు ఆయన. భగీరథ వాటర్ తీసుకొచ్చి మంచి పని చేశాడు. రింగ్ రోడ్లు లేపించాడు. మొత్తం సిటీ వరకు రింగ్ రోడ్లు ఎంతవరకు అంటే అంతవరకు రింగ్ రోడ్లు చేశాడు. అవన్నీ చేశాడు. ఇటువంటివి చేశాడు. కానీ ఇవన్నీ ఎంతవరకు చేశాడు? కానీ ప్రాణాలేవి? చనిపోయిన యువకుల ప్రాణాలేవి? వచ్చింది తెలంగాణ, ప్రాణాలు తీసుకొస్తాడా? తెలంగాణ వచ్చినా నష్టం లేదు, రాకపోయినా నష్టం లేదు. ఎవడు ఎక్కడికి వెళ్ళిపోలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కళ్ళు తప్ప ఎవరు ఎక్కడికి విడిచి వెళ్ళిపోలేదు రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్నే కానీ, హైదరాబాద్ సిటీనే కానీ ఎవరు విడిచిపెట్టి వెళ్ళలేదు. కానీ ప్రాణాలు పైన తిరిగి వస్తాయా? అంటే నేటి యువతకి తెలంగాణ ఉద్యమం మీద ఎంత అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదు, అది మర్చిపోయారు.
మొత్తానికి 2009లో జరిగినటువంటి యుద్ధాలు, పోరాటాలు, నిరాహారదీక్షలు అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు 17 ఏళ్ళు అవుతుంది. అది జరిగి 16 ఏళ్ళు నుండి 17వ సంవత్సరం వచ్చింది. ఆ టైంలో పుట్టిన బేబీస్ ఎవరైనా ఉంటే ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్లోనే ఉండుంటారు. వాళ్ళకి అసలు తెలియదు కదా. ఆ బిఫోర్ 10 ఇయర్స్ బిఫోర్ పుట్టిన వాళ్ళకి తెలుసు, ఆ ఇంటర్ 10th చేస్తున్న యువతకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉంటుంది మొత్తం అయితే 30-25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాయి. కానీ ఏది ఇక్కడ ఏం లేదు కదా. 40 ఏళ్ళ బట్టి పోరాటం చెయ్యి, 20 ఏళ్ళ బట్టి పోరాటం చెయ్యి, నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టరా ఏం రా. ప్రాణాలు పోకుండా ఆపిన మనగాడు ఎవడైనా ఉన్నాడా? ఇక్కడ జీరో చూపిస్తాను నేను. యువత ప్రాణాలు తెలంగాణ రాష్ట్రంలో, స్టూడెంట్ ప్రాణాలు, స్టూడెంట్ లీడర్ల ప్రాణాలు పోకుండా ఆపిన మనగాడు ఎవడైనా ఉన్నాడా? ఆ తల్లికి కడుపు కోత దిగకుండా మీకు దక్కించిన మనగాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఒక మహిళగా, ఒక తల్లిగా చెప్తున్నా నేను. ఎంతోమంది తల్లుల కన్నీటి ఉసురు, ఎంతోమంది తల్లుల కడుపు కోతే తెలంగాణ రాష్ట్రం ఈ రోజున. అంటే నేడు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాలు జరుపుకోవడం అవసరం అంటారా? అవసరమైతే ఎందుకు అంటారు? వేస్ట్, అదంతా వేస్ట్. ఎందుకు పనికిరావు. ఇవేంటంటే చెప్పుకోవడానికే తప్ప దీక్షా దివాసులని, ఆ వాసులని, ఈ వాసులని వీటికి బదులుగా ఆ డబ్బులు ఖర్చు పెట్టేదేదో పేదింటోడికి పోయి వాడింట్లో ఏం లేదో చూస్తే బాగుంటుంది. పేదింటి వాడిలో ఏమి లేదో, వాడికి ఇల్లు లేదా, తినడానికి తిండి లేదా, కట్టుకోవడానికి బట్టలు లేవా, చదువుకోవడానికి డబ్బులు లేవా, ఇవి చూడమని చెప్పండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో దీక్షా దివాస్ ప్రయోజకత్వం. అంతేగాని ఇవేమీ లేకుండా దీక్షా దివాస్ అంటూ ఒక స్టేడియంలో పెట్టి పిచ్చి జనాల్ని, వెరి జనాల్ని ఎంబడేసుకొని తిరగడం దీక్షా దివాస్ కాదు. ఇప్పటికీ ఇప్పుడు అటువంటి రాజకీయ నాయకులకే కాదు, ఇప్పుడున్న ప్రస్తుతానికి ఏ రాజకీయ నాయకుడికైనా పేదింటి వాడి ఇంటికి వెళితే ఇంటికి 6 ఓట్లు పడతాయి. పేదింటికి వెళ్ళి నువ్వు పేదింటి వాడి ఇంటి కష్టాలు, బాధలు కనుక్కుంటే ఇంటికి 6 ఓట్లు పడతాయి. వాడు ఎక్కడికి పోడు, రాష్ట్రం విడిచిపెట్టి. పొద్దున్నే పనికి పోతాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు. వాడికి అదే పని, ఇంక వేరే పని ఏమి ఉండదు. కనుక ఇక్కడ పేదింటికి వెళ్ళిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, స్ట్రీట్ లీడర్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ ఎవరైనా ఉన్నారా? దీక్షా దివస్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? వేస్ట్. దీక్షా దివాస్ పెట్టుకోవడమే వేస్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ దీక్షా దివస్ నేటితో 16 ఏళ్ళు అవుతుంది కదా. సో కేసీఆర్ 2009లో చేసిన దీక్షా దివస్ తెలంగాణను ఎంతవరకు మార్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గారు ప్రధానంగా ఉద్యమ నాయకుడే కాకుండా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారన్నమాట. అంటే ఉద్యమాన్ని రాజకీయంగా ఎలా మలచాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. ప్రతి ఒక్క ఉద్యమాన్ని ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి, ఆ దీక్ష కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా ఉంది. అప్పటికే టీడీపీ పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర విభజనకి తెలుగుదేశం పార్టీ అనేది అభ్యంతరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అలాంటి టైంలో కేసీఆర్ గారు దీక్ష చేయడం జరిగింది. సో అలాంటి అంటే సరైన వాతావరణం ఉన్నప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేశారు. సో అది అప్పుడు ఆ టైంకి ప్లస్ అయిందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆ దీక్ష లేకపోతే తెలంగాణ అనేది రాదంటారా, రాకపోయేదంటారా? మరి అంటే ఆ దీక్ష అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ఏకం చేయడం రాదని కాదు, కొంచెం లేట్ అయ్యేది అనమాట. సో అప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత నమ్మకం, రాష్ట్ర విభజనకి మేము సానుకూలంగా ఉన్నాము. ఏవైతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, అప్పుడున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళు ఏవైతే అబ్జెక్షన్ చెప్తున్నారో వాటిని అన్నింటిలో కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పడం. సో కొంత సమయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే కేసీఆర్ గారు దీక్ష చేయకపోతే తెలంగాణ రాష్ట్రం రాదా అంటే అప్పటికి 60% 70% వాతావరణం ఉంది. సో ఆ వాతావరణంలో కేసీఆర్ గారి దీక్ష కూడా ఒకటి యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ అందరి పాత్ర ఉంది. కేవలం కేసీఆర్ ఉద్యమకారుల పాత్ర ఉంది, కళాకారుల పాత్ర ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ల పాత్ర ఉంది, బీసీ సంఘాల పాత్ర ఉంది, అనేక మంది పాత్ర ఉంది. సో ఆ పాత్రతో పాటు సరైన మూమెంట్లో ఆయన దీక్ష చేయడం వల్ల ఏమైందంటే ఆ వేడి కాస్త ఇంకా తొందరగా రిజల్ట్ తొందరగా వచ్చిందన్నమాట. అంటే ప్రస్తుత ప్రభుత్వం అనేది ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఉద్యమ లక్ష్యాలు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం అధికారంలో లేకపోతే, అంటే ఒక ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోతే వాళ్ళు ఏం చెప్పినా సమాజం స్వీకరిస్తుంది. కానీ ఈ ఉద్యమం చేసినందుకు గాను ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర, కేసీఆర్ గారి పాత్ర ఉందని నమ్మారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. సో అక్కడికి ఆయన చేసిన త్యాగానికి, ఆయనకి ఇచ్చిన పదవికి సరిపోయింది అనేది ఎక్కువ మంది మెచ్యూరిటీగా ఉన్న వాళ్ళు, పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
అంటే ఇప్పటి యువతకి తెలంగాణ ఉద్యమం గురించి ఎంతవరకు అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే కొంతమందికి అవగాహన ఉంది. సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళకి నిజంగా వాతావరణం చెప్పాలంటే అవగాహన లేదు. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతమంది ఆర్థికంగా నష్టపోయారు, ఎంతోమంది జైలుకి వెళ్ళారు, రైలు రోకో చేశారు, రాస్తా రోకలు చేశారు, అనేక బందులు చేసి చాలా నష్టపోయారు. అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెలుసు. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అవన్నీ అవసరం లేదు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు గుర్తు కూడా ఉండవు ఎక్కువ శాతం మంది. అంటే నేడు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాలు జరుపుకోవడం అవసరమా? అవసరమైతే ఎందుకు అంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీకి అయితే అవసరం. అంటే బీఆర్ఎస్ పార్టీకి అవసరం, తెలంగాణ ఉద్యమకారులకు అవసరం. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవసరం అంటే కేసీఆర్ గారి త్యాగాన్ని మళ్ళీ గుర్తించడం వల్ల, కేసీఆర్ గారి వల్లే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పడం వల్ల, కేసీఆర్ గారు వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న అనుభవిస్తున్న పదవులు ఇవన్నీ కూడా మా కేసీఆర్ వల్లే వచ్చాయి అనేది చెప్పే యాంగిల్ ఒకటి. సో ఇంకో విషయం ఏంటంటే ఉద్యమకారులు, అనేక మంది ఉద్యమకారులు, కేసీఆర్ గారు కూడా ఒక ఉద్యమకారుడు. సో కేసీఆర్ గారికి రాజకీయ పార్టీ ఉంది, మిగతా వాళ్ళకి రాజకీయ పార్టీ లేదు. కేసీఆర్ గారు అప్పుడు ఒక శాసనసభ్యుడు, మిగతా వాళ్ళు శాసనసభ్యులు కాదు. సో అనేక మంది ఉద్యమాల్ని కేసీఆర్ గారు ఒక ఐడియాలజీ తోటి ఎప్పుడు వ్యూహాత్మకంగా, ఎప్పుడు ఎలాంటి టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే యాంగిల్లో కేసీఆర్ గారు ఆలోచించి స్ట్రాటజీ ప్రకారంగా చాలా బలమైన స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారు. సో కాబట్టి ఉద్యమం అనేది ఎందుకు చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి అవసరం. ఎందుకంటే అధికారం కోల్పోయారు కాబట్టి మేము గతంలో చేసిన వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఉద్యమకారులు కూడా అవసరమే. కేసీఆర్ గారితో పాటు అనేక మంది ఉద్యమాలు చేశారు, వాళ్ళు కూడా ఈ దీక్ష దివస్ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కలే చేసుకుంటే మాత్రం తప్పు అవుతుంది. సో ఉద్యమకారులు చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ చేసుకోవాలి. అంటే దీక్షా దివస్ అనేది అది ఈవెంట్ అంటారా, లేదు అంటే ప్రజల యొక్క భావోద్వేగం అంటారా? అంటే దీక్షా దివస్ అనేది చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదొక శ్లోగం. అంటే మన మన గాంధీ గారు చేసిన కొన్ని దీక్షలు కావచ్చు, నెల్సన్ మండేలా లాంటి చేసిన వ్యక్తులు దీక్షలు కావచ్చు. అంటే సమాజం రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వాళ్ళని దీక్షా దివస్ అనేది కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. ఆ పేరు అనేది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని దీక్షా దివస్ అని చెప్పి ఈ యొక్క మన కేసీఆర్ గారికి పెట్టి దాన్ని ఆ డేట్గా ప్రకటించారన్నమాట. సో అంటే గతంలో జరిగిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం దీక్షా దివస్ అనమాట. అంటే ఆ రోజు దీక్ష చేశారు, అది మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఏంటి అనేది చెప్పే ఒక ప్రోగ్రాం, అదొక స్లోగన్ లాంటిది అన్నమాట. దీక్షా దివస్ అనేది ఒక ప్రోగ్రాం కాదు, ఒక గుర్తింపు. అంటే పార్టీ చేసిన త్యాగాన్ని మళ్ళీ గుర్తించేయడం అనేది దీక్షా దివస్. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే దీక్షా దివస్ గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు రాజకీయ పరంగా చాలా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి. అంటే నేను అనేక కేసీఆర్ గారి ఊరు కూడా వెళ్ళాను. సో రాజకీయ పరంగా చాలా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి. కానీ కేసీఆర్ గారు పరిపాలన విషయంలో ఒక 5 సంవత్సరాలు ఒకలాగా, మిగతా 5 సంవత్సరాలు ఒకలాగా పరిపాలించడం వల్ల కేసీఆర్ గారు మైనస్ అయింది. సో అన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమ పార్టీగా ఉంటూ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఉద్యమ అంశాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ పరంగా ఏం కావాలో అది చేశారు. అది అందరూ చేయలేరు. ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అయితే ఆ ఉద్యమ భావాలే ఉంటాయి. కానీ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉంటూ రాజకీయాలు చేసినప్పుడు మళ్ళీ రాజకీయాలకు ఏం కావాలో అదే చేశారు. సో అది కేసీఆర్ యొక్క ఒక మైండ్ సెట్. సో దీక్షా దివస్ అనేది బీఆర్ఎస్ పార్టీ చేసుకోవచ్చు, భవిష్యత్తులో కూడా చేసుకోవచ్చు, తెలంగాణ కళాకారులు కూడా చేసుకోవచ్చు. ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు. సో బీఆర్ఎస్ దీక్షా దివాస్కి నేటితో 17 ఏళ్ళు కదా. సో కేసీఆర్ 2009లో చేసిన దీక్షా దివస్ తెలంగాణను ఎంతవరకు మార్చిందని మీరు అనుకుంటున్నారు? చాలా వాస్తవానికి ఇది కేసీఆర్ గారు ఆ ఉద్యమం స్టార్ట్ చేయగానే చెప్పారు. కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చుడా లేదా సచ్చుడా అనేది ఒక నినాదం మీదనే ఈ ఉద్యమం అంతా కూడా జరిగింది. అందులో భాగంగానే ఏదైతే 60 సంవత్సరాల ఆంధ్ర పాలకులను ఇక్కడ నుండి పంపేయాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా తెలంగాణ సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతో దీక్షా దివాస్ అనేది అయితే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనం దీక్షా దివాస్ చూసుకున్నట్టయితే అంటే కేసీఆర్ యొక్క దీక్ష అంటే అకుంఠిత దీక్ష కానివ్వండి, లేకుంటే ఆయన ఒక కృషి, అదొక నిదర్శనం ఆ దీక్ష. సో అయితే ఇప్పుడు ఆ దీక్ష లేకపోతే తెలంగాణ అనేది మారిపోయేది అంటారా? మరి వాస్తవానికి మారిపోవడం అనేది ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఈరోజు స్టార్ట్ కాలేదండి, కొన్ని అనేక వందల సంవత్సరాల నుండి ఇది ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఒక్క దీక్ష చరిత్రలో ఒక తిరగరాసిందండి. చరిత్రను తిరగరాసిన ఏదైతే ఒక చరిత్రలో ఒక పేజీ అనేది లిఖించబడింది ఏదైనా ఉందంటే అది దీక్షా దివాస్.
అంటే ఇప్పుడు ఆ దీక్ష లేకపోతే తెలంగాణ అనేది రాకపోయేది అంటారా మరి? నేను ఏమంటానండి, తెలంగాణ రాకపోవడం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఆయన చేసిన ఒక కృషి, ఆయన చేసిన ఒక దీక్ష అనేది ఒక నిదర్శనం. అది ఎప్పటికున్నా వచ్చేది, కానీ ఆయన వల్ల వచ్చింది అనేది ఒక గుర్తు. అంటే ఇప్పుడు అంటే ఈ ప్రపంచం ఉన్నంత వరకు గాలి, నీరు, నిప్పు ఎలాంటిదో కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల పదం కూడా అలాంటిదిగా. అంటే ఆయన ఒక అంటే ఆయన పదవులను రాజీనామా చేసి అనేక సార్లు ఆయన పోటీ చేసి తెలంగాణ ప్రజలకు విముక్తి ఇవ్వాలి ఆంధ్ర పాలన నుండి అనే ఒక ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. అందులో సక్సెస్ అయ్యింది అంతే. ఇప్పుడు అనేక సినిమాలు తీస్తాము, అందులో ఫెయిల్ అవుతాయి, హిట్ అవుతాయి. సో ఈ దీక్ష అనేది చాలా హిట్ అయింది, అంటే చాలా ప్రజల మనసులోకి వెళ్ళింది. అంటే ప్రస్తుత ప్రభుత్వం అనేది ఉద్యమ లక్షణాలని నెరవేర్చుతుంది అంటారా? ఆల్రెడీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఉద్యమాన్ని పూర్తిగా పక్కదారి పట్టించింది. ఆల్రెడీ అసలు ఉద్యమకారులను ఎక్కడ కూడా గుర్తించలేదు. అసలు అంటే మొత్తం కూడా ఒక అవినీతి ప్రభుత్వంగానే మారింది ఇది. ఎందుకనంటే మీరు చూడండి, గతంలో కేసీఆర్ అయినప్పుడు ఉద్యమకారులు ఎవరైతే గెలుసీన్ ఉన్నాడో లేదంటే బాల్కసుమన్ ఉన్నాడు, చాలామంది ఉద్యమకారులకు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకాశాలు వచ్చాయి. ఈరోజు ఎక్కడ రావడం లేదు. అదేవిధంగా కళాకారులకు రసమయ బాలకిషన్ కానివ్వండి, చాలామంది కళాకారులకు కూడా కేసీఆర్ అవకాశాలు ఇచ్చాడు, కొత్త నాయకులను తయారు చేశాడు. సో ఇప్పుడు అలాంటి ఏం లేదు పరిస్థితి. సో ఇప్పుడు నేడు బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ కార్యక్రమాలు జరుపుకోవడం అవసరం అంటారా? అవసరమైతే ఎందుకు అంటారు? వాస్తవానికి అవసరమే అండి. ఎందుకనంటే చాలామంది కూడా కాంగ్రెస్ నాయకులు ప్రచారం ఏం చేస్తున్నారంటే సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, మేము తెచ్చాం తెలంగాణ అంటున్నారు. అది ఎందుకు ఇచ్చింది, ఎలా వచ్చింది అనేది ప్రజలందరికీ కూడా తెలవాలి కదండి. ఎందుకు ఇచ్చింది? అనేక మంది రాజీనామాలు చేసినా కూడా ఇప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది 2-3 నాయకులు రాజీనామా చేయడానికే భయపడ్డారు. సో అలాంటి పరిస్థితులలో కేసీఆర్ చాలా దీక్షలు చేసి అనేక పదవులు కూడా రాజీనామా చేసి అంటే కేంద్రం మెడల్ వంచి అంటే తప్పని పరిస్థితులలో తెలంగాణ ఇవ్వడం జరిగింది. తప్పదు, ఈ టైంలో తెలంగాణ ఇవ్వకుంటే రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండంగా మారుద్దనే సమయంలో వాళ్ళు ఇచ్చారు తప్పించి వాళ్ళు సొంతంగా ఇచ్చింది ఏం లేదు. సో ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి ఎంత అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి ప్రతి బిడ్డ కూడా ఇక్కడ తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఉద్యమం గురించి అవగాహన ఉంది. తెలంగాణ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ, తప్పకుండా అందరికి కూడా అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో కొంతమంది అంటే ఎక్కువ అంటే అత్యాశకు పోతే ఏం మిగులుద్ది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాము 2000 పింఛన్ ఇస్తా అంటే 4000 ఇస్తా అన్నారు. ఇప్పుడు అదే విధంగా 5000 రైతు బంధు అయితే 7500 ఇస్తా అన్నారు. కేవలం అంటే ఈ ప్రభుత్వాలనే అమౌంట్ను పెంచుతూ డబ్బులు అధికంగా ఇస్తా అని, లేదంటే ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తూ, లేదంటే భవనాల పేర్లు మారుస్తూ ఇప్పుడు టీఎస్ను టీజీ చేశారు. గాంధీ ఇప్పుడు మన ప్రగతి భవన్ ప్రజాభవన్ అంటున్నారు, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నారు. అనేక ఇట్లా మార్పు చేర్పులతోటి ప్రజలను ఇప్పటి వరకు అంటే తాత్కాలికంగానే ప్రజలను అంటే వాళ్ళకు తృప్తినిస్తున్నారు. అది అంటే పూర్తి స్థాయిలో అదైతే కాదండి. ఇదైతే కాదు. ఇది కేవలం ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు తెలుసు, బట్ ఏదో ఒక రోజు వాళ్ళలో మార్పు ఇస్తుంది అని అనుకుంటున్నారు. సో ఇది ఎప్పటికి కూడా మార్పు రాదండి. ఎందుకంటే చాలామంది కేసీఆర్ మీద కూడా అనేక విమర్శలు చేశారు. ఏమని? కేసీఆర్ దొంగ దీక్ష చేశాడు, కేసీఆర్ టిఫిన్ చేశాడు, మందు తాగాడు, సిగరెట్, అనేక విమర్శలు చేశారండి. దొంగ దీక్ష అయితే వాళ్ళందరికీ నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నానండి. కేసీఆర్ గారు పార్టీ ఎప్పుడు పెట్టారండి? 2001లో పెట్టాడు. దీక్ష ఎప్పుడు జరిగిందండి? 2009లో జరిగింది. అంటే దొంగ దీక్ష ఎలా అయింది? నవంబర్ 29, 2009లో ఇది దీక్ష స్టార్ట్ అయింది. అంటే అంతకంటే ముందు దగ్గర 8 అంటే 10 సంవత్సరాలు అయిన అనేక రకాలుగా ఆంధ్ర పాలకుల నుండి స్ట్రగుల్ అయ్యి అనేక ఒత్తిళ్లు జరిగి మన తెలంగాణ వాళ్ళకి ఎక్కడ కూడా గౌరవం ఉంటలేదని ఆయన చాలా బాధపడి అప్పటికి ఆయన రవాణా మంత్రిగా చేశాడు, అనేక మంత్రి పదవులు చేశాడు. అప్పటికి కేంద్రం అంటే క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా చేశాడు. అలాంటి వ్యక్తి రాజీనామా చేసిండంటే ఎంతో కొంత అక్కడ తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని క్లియర్గా అర్థమైంది కాబట్టి ఆయన రాజీనామా చేయడం జరిగింది. చాలామంది అంటారు దొంగ దీక్ష అంటే 2001లో పార్టీ పెడితే 2009లో ఆయన దీక్ష చేశాడు. 8 సంవత్సరాల దగ్గర 10 సంవత్సరాలు. మరి ఎందుకు మరి ఆయన రాజీనామా? ఎవరు కూడా అంటే ముందు కూడా అసలు వచ్చి అసెంబ్లీలో కూడా అసలు మాట్లాడడానికి కూడా ఎవరు రాలేదు తెలంగాణ గురించి. ఈవెన్ అప్పుడున్న మంత్రులు కూడా తెలంగాణకు ₹1 ఇవ్వమంటే కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో నిరాహార దీక్ష చేసిన పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అసలు రాజీనామానే చేయలే. సో ఇప్పుడు దీక్షా దివస్ రాజకీయ ఈవెంటా లేదంటే ప్రజా భావోద్వేగం అంటారా? అది ఇప్పుడు ప్రజలదండి. తెలంగాణ ఎవరిదండి? ప్రజలది. అంటే పార్టీకి సంబంధం లేదండి. ఇందులో
ఇందులో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేశారు. ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్లో కలిశారు. అందరూ అన్ని రకాల వాళ్ళు కూడా ఇప్పుడు పాల్గొంటున్నారు. సో దీక్ష దివస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మనం అది మాటతోటి కాదండి, అది అంటే చెప్తున్నా కదా, చరిత్రలో ఒక మంచి అధ్యాయం అండి సువర్ణ. ఇది కేసీఆర్ అనే 3 అక్షరాలను ఎవ్వరు కూడా చేర్చలేరండి. ఎవ్వరు కూడా దీన్ని చెరిపేయలేని సత్యం. ఇది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. బీఆర్ఎస్ దీక్ష దివాస్కి నేటితో 16 ఏళ్ళు అవుతుంది కదా. సో కేసీఆర్ 2009లో చేసిన దీక్ష దివస్ తెలంగాణను ఎంతవరకు మార్చిందని మీరు అనుకుంటున్నారు? నిజంగా అప్పుడు పడ్డ కష్టాలన్నీ మాకు తెలుసమ్మా. ఎందుకంటే అక్కడ వివక్షకు గురవడం, ఎవడైతే అధికారం ఉందో అధికార మదంతో విర్రవీగిపోయి సామాన్యులను పట్టించుకోకుండా ఉన్నటువంటి తరుణంలో ఈ రెవల్యూషన్ వచ్చింది. వాస్తవంగా కేసీఆర్ గారు దీనికి నిబద్ధతతో, కేసీఆర్ గారే కాదు చాలామంది పెద్దలు ఈ నిబద్ధతతో ఉండి మన నీళ్లు మన నిధులు మనకు కావాలి, మన రాష్ట్రం సపరేట్గా విడిపోతేనే మనం బాగుపడే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనకి తెలంగాణ రాష్ట్రం కావాలని విరోచిత పోరాటం చేసి ఎంతోమంది బలిదానాలు చేసి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం నిజంగా మనం ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఇంత అభివృద్ధి చెందుతుందని. నిజంగా మంచి అభివృద్ధి, సస్యశ్యామలంగా ఈవేళ పంటలన్నీ సమృద్ధిగా పండుతున్నాయి మనం చేసుకున్నటువంటి అదృష్టం వల్ల. ఈవేళ పూర్తిగా మనము అభివృద్ధి చెందామా, మనం అనుకున్న విజయం సాధించామా, మనకు అనుకున్నట్టుగా సామాన్యుడు కూడా గుండెలమే చేసుకుని బతుకగలిగే స్థాయి వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలా. ఎందుకంటే అన్ని రంగాలలో ముందుకు వెళ్ళలేకపోయాం, కొన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాం. మెల్లిమెల్లిగా అభివృద్ధి జరుగుతుంది విడిపోయిన రాష్ట్రం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారికి క్రెడిటే. చాలామంది పోరాటం చేశారు, చాలా ప్రాణాలు అర్పించారు. కానీ ఈవేళ మనము ఏ సందర్భంలోనే మాట్లాడుకోవాలంటే కేసీఆర్ గారి త్యాగాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎంతోమంది ఆయనకు అండగా ఉండి ఆయన వెంటండే ఉండి ఎన్నోసార్లు పదవులకు త్యాగం చేశారు, పదవులు వదులుకున్నారు. లాస్టు ప్రాణాలు పోయేంతవరకు కూడా నిరాహార దీక్ష చేసి కేసీఆర్ గారు సాధించాడు. సాధించిన ధర్మల ఒక 5 సంవత్సరాలు గట్టి పట్టుదలతో మహోన్నత దీక్షతో ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి అందరూ ఊహించి గట్టి ప్రయత్నమే చేశారు. మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు కొంచెం ప్రశస్తం కోల్పోయి అభివృద్ధి పట్ల కొంచెం నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవం. అందువల్లే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. వీరైనా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. ఖచ్చితంగా ఈరోజు మనం ఎన్ని అనుకున్నా ఎన్ని కాకపోయినా తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. అంటే ఆ దీక్ష లేకపోతే తెలంగాణ అనేది రాకపోయేదంటారా? మరి అక్కడ ఉన్నటువంటి సందర్భం, అప్పుడు చేసినటువంటి పోరాటం తెలంగాణ వచ్చే అవకాశానికే వచ్చింది తప్ప మరి కేసీఆర్ గారు లేకపోతే రాకపోయినామో. ఎందుకంటే గత చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ పోరాటం జరుగుతుంది. మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి మనం అడుగుతున్నాం, ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అడిగారు. అప్పుడు నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా అంతిమ విజయం మాత్రం సాధించింది కేసీఆర్ గారే అని చెప్పుకోక తప్పదు. కాబట్టి అంటే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకటి నెరవేర్చు అన్ని సంతృప్తికరంగా అవ్వాలంటే అవ్వదండి. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నది నెరవేరాలంటే కొంత సమయం పడుతుంది. మనం అనుకున్నట్టు చాలా వరకు ఇంచుమించులో 50% అంత సక్రమంగానే జరిగింది, బాగానే జరిగింది. తెలంగాణ సాధించినందుకు ఓ అద్భుతమైన ప్రగతి పదంలోనే ఉన్నామని అనుకోవచ్చు. అంటే ఇప్పటి యువతకి తెలంగాణ మీద ఎంత అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? అవగాహన అవసరం లేదమ్మా. అభివృద్ధి కావాలి, నీళ్లు నిధులు ఉద్యోగాలు కావాలి, బిడ్డల భవిష్యత్తులు బాగుండాలి. వీలైనంత వరకు మనము అభివృద్ధి సాధించామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు దీక్ష దివస్ అనేది రాజకీయ ఈవెంట్ అంటారా, లేదంటే ప్రజా భావోద్వేగం అంటారా? రాజకీయ ఈవెంట్ అమ్మా. ప్రజా భావోద్వేగం అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు మాత్రం వాళ్ళు పెట్టుకున్నది రాజకీయ ఈవెంట్ అనే అనుకోవాల్సి వస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు దీక్ష దివస్ గురించి? పోరాటం, త్యాగం, బలిదానాల మధ్య ఏర్పడినటువంటి తెలంగాణ అద్భుతమైన ప్రగతిలో ముందుకు వెళుతుంది. ఎవరొచ్చినా ప్రగతిని ఆశించే ముందుకు నడుపుతున్నారు. ఇలాగే కొనసాగాల, ఇంకొంచెం గట్టిగా కొనసాగాల.
దోపిడీ ఆగాలి ఫస్ట్. ఏంటంటే చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైన వనరులను దోసేసుకుంటున్నారు. అంటే మనం చెప్పకూడదు రాజకీయ నాయకుల గురించి. రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల దోపిడీకి గురవుతుంది. ఈ దోపిడీ ఆగాలి. తెలంగాణ అద్భుతమైన విజయం సాధించాలి.